సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2016లో సుచి లీక్స్ పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందరో టాప్ సెలబ్రిటీల వ్యక్తిగత రహస్యాలు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి సుచి లీక్స్ మొదలుపెట్టింది సింగర్ సుచిత్ర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై సాయి విచిత్రమైన కామెంట్లు చేసింది. అలాగే తన భర్తకు ధనుష్కు ముడిపెడుతూ అసభ్య రీతిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల యూట్యూబ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది సుచిత్ర. వాళ్ళు పెళ్లైనప్పటి నుంచి ఒకరిని మరొకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లైన విషయాన్ని మర్చిపోయి మిగతా వాళ్ళతో డేటింగ్ చేశారు. భర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తాను కూడా ఇతరులతో డేటింగ్ చేసి మోసం చేయలేదా అని సుచిత్ర అన్నారు. ఐశ్వర్య కంటే ధనుషే నయం. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగవారి అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది అని సుచిత్ర తెలిపింది. అలాగే తన భర్త కార్తిక్తో డివోర్స్ గురించి తెలిపింది. కార్తిక్తో పెళ్లైన 11 సంవత్సరాలకు అతడు గే అని నాకు తెలిసింది. ఆ విషయం బయటకు చెప్పే ధైర్యం అతనికి లేదని, ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నానని, బాగా తాగిన భర్త ధనుష్ ఒకే గదిలో ఉండేవారని, రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్కి ఏం పనని, అతనేమైనా గేనా? వీళ్ళకు బ్యాచ్ ఉంటుంది, దాంట్లో నా భర్త ధనుష్, ఆండ్రియా, ఫోటోగ్రాఫర్ రాము ఉన్నారని సుచిత్ర చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సుచిత్ర మానసిక స్థితి సరిగా లేదని, అందుకే పిచ్చివాగుడు వాగుతుందని ఆమె భర్త కార్తిక్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. అది కాస్త వైరల్ అయింది. దాంతో అంతా అతను చెప్పేది నిజమా అని ఆలోచించసాగారు. ఇదివరకు కూడా ఓ ఇంటర్వ్యూలో కార్తిక్ తన భార్య సుచిత్ర మానసిక ఆరోగ్యం బాలేదని తెలిపాడు. The balls to admit he's gay. கல்யாணம் 2வது வருஷமே கண்டுபிடிச்சிட்டோம். டாக்டரே என்கிட்ட சொன்னாங்க, I have a doubt your husband is gay அப்படின்னு. ஆமாம்மா அழுவுறான், அப்பனா அது உண்மை தானே. 12 வருஷமா நான் டிவோர்ஸ் கேட்டேங்க. அவனும் தனுஷும் என்ன பண்ணிட்டு இருந்தாங்களா ரூம்ல? என்ன குரூப்பா அது? குல்லா ஃபைட் பாய்ஸா? என்ன பார்ட்டிஸ் நடக்குமாங்க? எந்த பார்ட்டில ராத்திரியில நடுராத்திரி 3 மணிக்கு இந்த மாதிரிலாம் பிராங்க் பண்ணிட்டு இருக்காங்களாம்? என்ன சப்ஸ்டன்ஸ் அபியூஸ் பண்ணிட்டு நிக்கிறாங்க அவங்க? ஏன் கார்த்திக் குமார் எப்ப ஸ்டேஜ் ஏறினாலும் எக்ஸ்ட்ரா வைல்டா பேசுறான், 4 லைன் கொக்கைன் அடிச்சுட்டு வரான்றது எல்லாருக்குமே தெரியும். மைராண்டி பண்ணத பண்ணிட்டு fucker doesn't have the balls to admit he's gay. கல்யாணம் 2வது வருஷமே கண்டுபிடிச்சிட்டோம். டாக்டரே என்கிட்ட சொன்னாங்க. If I was homosexual, no, I would not be ashamed of being a homosexual. I would be very, very proud to be any kind of sexual on the gigantically glorious spectrum of sexuality that exists out there. I would not be ashamed. I would be proud. I would join a pride rally in my city, which I anyway will. All kinds of sexualities. Join the pride rally and show that support. There's no shame anymore. There's just pride. Be proud. A lot of people messaging me saying, well, I should be proud to be gay. You know, I'm a heterosexual man. I'm not proud of being a heterosexual man because the whole world celebrates my existence anyways. Whereas a gay person or a LGBTQI person, the world is not normalized for them. The world makes them feel apologetic at every single step. I live in a world where every single door opens for me because of my sexuality. But because of their sexuality, the world closes the door. It is important for us to open the door for every single person out there, and that's why they don't need to feel shame anymore. Pride is the way to go. Be proud that you're gay or any other form of sexual that's not heteronormative, because what is heteronormative is bordering on being homophobic right now. If I was
సింగర్ సుచిత్ర అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ శుచి లీక్స్ అంటే మాత్రం చాలా పట్టున ఇలే ఓ ఈమె అన్నట్టుగా మనకు గుర్తుంచుకునేటట్టుగా ఉంటుంది. శుచి లీక్స్ 2016లో ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ఆమె వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలని లీక్స్ చేసి శుచి లీక్స్తో ఆమె చాలామందిలో ఆమె దృష్టి ఆకర్షించింది ఆమె చెప్పవచ్చు మనం. అయితే ఇప్పుడు తాజాగా ఆమె మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె లీక్స్ కొన్ని బయటకు వస్తున్నాయి. తాజాగా ఆమె తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ధనుష్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆమె ఈ లీక్స్ మాత్రం మనం ముందుగా సాగేటట్టుగా ఆమె లీక్స్ పరంపరని కొనసాగిస్తూ ఉంది. శుచి లీక్స్ ఇప్పుడు మొన్న తాజాగా ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఇస్తూ ఆమె ధనుష్ మీద వ్యక్తిగత ఆరోపణలు చాలా చేస్తుంది. ఆమె ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి కూడా మాట్లాడుతూ ధనుష్ ఐశ్వర్యాల వ్యక్తిగత జీవితం అసలు వాళ్ళు నిజాయితీగా లేరని, ఒకరికొకరు ఎప్పుడు దూరం ఎడపగగా ఉండేవారని, వాళ్ళ జీవితం గురించి కూడా ఆమె చెప్పుకొని వచ్చింది. వ్యక్తిగత జీవితాల గురించి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ధనుష్ కూడా ఒక అనరాని పదంతో కూడా ధనుష్ను కూడా ఆమె అవహేళన చేసింది అని చెప్పవచ్చు. ధనుష్ ఒక గే అన్నమాటను ఆమె బట్టబయలు చేసింది ఆ ఇంటర్వ్యూలో కూడా. అలాగే ధనుషే కాదు, కొంతమంది తన భర్త అయిన కార్తీక్ కూడా ఒక గే. ఎప్పుడు తన భర్త ఒక షూటింగ్ అప్పుడు మాత్రం ధనుష్తో ఒక 3 గంటలు వ్యక్తిగతంగా తన భర్త కార్తీక్ ఒకే గదిలో ఉన్నాడని అట్లా ఆరోపణలు చేస్తూ కూడా ధనుష్ గే, తన భర్త కూడా గే, వీళ్ళంతా ఒక ట్రూప్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. కొంతమంది వీళ్ళంతగా ఒక బ్యాచ్గా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఈ శుచి లీక్స్ మళ్ళీ చాలా తర్వాత ఇలాంటి లీక్స్తో బయటకు వచ్చి కొన్ని ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. తాజాగా ఆమె చేసిన ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం మరిన్ని ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో కూడా మనం వేచి చూడాలి. సింగర్ సుచిత్ర అంటే చాలామందికి తెలియదు.